హరి ఓం. బ్రహ్మ విద్యలో భాగంగా తైత్తరీయ ఉపనిషత్తు నుండి బ్రహ్మానందవల్లి అంటే రెండో భాగం, అందులో చివరి అనువాక్, నవమ అనువాక్, 9వ అనువాక్. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ న విభేతి కుతశ్చనేతి ఏతగం హ వావనతపతి కిమహం సాధునా కరవం కిమహం పాపం కరవమితి సయ ఏవం విద్వానేతే ఆత్మానం స్పృణుతే ఉభే హ్యేవైష ఏతే ఆత్మానం స్పృణుతే య ఏవం వేద ఇత్యుపనిషత్. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ న విభేతి కుతశ్చనేతి. ఇదే మంత్రం మనకి 4వ అనువాకులో కూడా వచ్చింది. అక్కడ మనోమయ కోశాన్ని వివరిస్తున్నప్పుడు మనసు ఇంద్రియాలతో సహా ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోకుండానే ఈ వాక్, ఈ మనస్సు తిరిగి వచ్చేస్తాయి అని చెప్పారు. అదే అక్కడ మనసు యొక్క లిమిటేషన్, అంటే మనసు ఏం చేయలేదో దాని మీద ఎక్కువ స్ట్రెస్ అన్నమాట, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అక్కడ. ఇప్పుడు అదే మంత్రాన్ని ఆ బ్రహ్మతత్వం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. ఆ ఉద్దేశంలో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎక్కడి నుండి అయితే వాక్ తిరిగి వచ్చేస్తుందో, అంటే వాక్కి అక్కడ ప్రవేశం లేదు, అంటే ఆ బ్రహ్మతత్వాన్ని మనం శబ్దంతో, అంటే మాటల్లో వర్ణించడం సంభవం కాదు. అందుకనే ఒక లక్షణంలో మనకి చెప్పారు అనిరుక్తం అని. దాన్ని పూర్తిగా మనం వివరించలేము. వాక్ శక్తి అందులో దాన్ని వర్ణించడంలో, ఆ తత్వాన్ని వర్ణించడంలో పూర్తిగా విఫలమైపోతుంది. అందుకని ఇక్కడ ఏమన్నారు? యతో వాచో నివర్తంతే. నివర్తంతే అంటే తిరిగి రావడము, తిరిగి వచ్చేస్తోంది. అప్రాప్య మనసా సహా, పొందకుండానే మనసుతో సహా. అంటే ఈ మనసు, ఇంద్రియాలు అందరూ కలిసికట్టుగా వెళ్ళి మన వెనకాల ఉన్న శక్తి ఏంటి, మన లోపల ఉన్న శక్తి ఏంటి, ఏ శక్తి వల్ల మనం పని చేయగలుగుతున్నాము అని తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళకి ఏమీ తెలుసుకోలేరు. కాబట్టి ఆ బ్రహ్మతత్వాన్ని పొందకుండానే, తెలుసుకోకుండానే వాళ్ళు ఖచ్చితంగా గేట్ దాకా వెళ్ళి తిరిగి వచ్చేయాల్సిందే. ఆ లోపలికి ప్రవేశించాలి అంటే మనం ఈ భాగంలో మనకి చెప్పినట్టుగా ఆ పంచకోశ వివేకం చేసుకుని అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ పొరల్ని తీసేసిన తర్వాత, లేదా ఈ పొరలు లోపల, ఎందుకంటే ఇంతకుముందు చెప్పారు కదా, దీనికంటే అన్యం, దీనికంటే వేరుగా దీని లోపల ఉంది, దీనికంటే వేరుగా దీని లోపల ఉంది, అలా చెప్పుకుంటూ వచ్చారు కదా. అలా అన్నమయ నుంచి ప్రాణమయ, ప్రాణమయ నుంచి మనోమయ, మనోమయ నుంచి విజ్ఞానమయ, విజ్ఞానమయ నుంచి ఆనందమయ వచ్చిన తర్వాత ఏం చెప్పారు? ఈ ఆనందమయ కోశానికి లోపల ఆనంద సముద్రం ఉంది. ఆ ఆనంద సముద్రమే బ్రహ్మము. ఆ బ్రహ్మమే మన యొక్క అసలైన ఐడెంటిటీ. ఆ బ్రహ్మమే నేను కాసేపు ఈ దేహాన్ని అనుకుంటున్నాను, అంటే అన్నమయ కోశాన్ని అనుకుంటున్నాను. నేను కాసేపు మనోమయ కోశాన్ని అనుకుంటున్నాను. నేను కాసేపు విజ్ఞానమయ కోశాన్ని అనుకుంటున్నాను, ప్రాణమయ కోశాన్ని అనుకుంటున్నాను, ఆనందమయ కోశాన్ని అనుకుంటున్నాను. నేనే ఈ అన్నమయాన్ని నేనే అనుకుంటున్నాను, దేహాన్ని నేను అనుకుంటున్నాను, ప్రాణాన్ని నేను అనుకుంటున్నాను, మనసుని నేను అనుకుంటున్నాను, బుద్ధిని నేను అనుకుంటున్నాను, ఆనందం కోసం
ప్రయత్నిస్తున్నాను కాబట్టి ఆ ఆనందం కోసం మన స్ట్రగుల్ ఏదైతే ఉందో ఆ ఆనందాన్ని నేను అనుకుంటున్నాను. ఆ స్ట్రగుల్ పడితే వచ్చే ఆనందం, అది ఎఫర్ట్ పెడితే వచ్చే ఆనందం, ఏదో కృషి చేస్తే వచ్చే ఆనందం ఉందే, తాత్కాలిక ఆనందం అది. అది మన జాగ్రత్త అవస్థలో మాత్రమే ఉంటుంది. అది స్వప్నావస్థలో ఏమొస్తుందో మన కంట్రోల్లో లేదు. సుషుప్తి అవస్థలో అసలు మొత్తం అనేకత్వం మాయమైపోతుంది. కాబట్టి మనం ఏదో కష్టపడిపోతే ఏదో సాధించవచ్చు, ఏదో పొందేచ్చు అని ఏదైతే మనం పాకులాడుకొని జీవితాంతం ఏదో ఒక ఆనందం వస్తుందనుకుని ఇంతకాలము చేస్తూ వచ్చామో ఆ ఆనందం గురించి మాట్లాడట్లేదు. ఆనందమయ కోశం యొక్క ఆధారం ఏ ఆనంద సముద్రం అయితే ఉందో అది బ్రహ్మతత్వం. ఆ బ్రహ్మము నేను. ఇక్కడ ఏమంటున్నారు? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. అటువంటి బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి వెళ్ళిన ఇంద్రియాలు, మనసు ఆ తత్వాన్ని పొందకుండానే తిరిగి వచ్చేస్తాయి. అటువంటి బ్రహ్మతత్వం ఏదైతే ఉందో, ఆనందం బ్రహ్మణో విద్వాన్, ఆ బ్రహ్మతత్వాన్ని పొందిన తెలుసుకున్న విద్వాన్ ఎవరైతే ఉన్నాడో ఆ విద్వాన్కి ఏ ఆనంద స్థాయిలోకి అయితే వెళ్ళిపోయాడంటే బ్రహ్మ సముద్రంలో పూర్తిగా మునిగిపోయినవాడు. బ్రహ్మ సముద్రంలో మునిగిపోవడం వల్ల తనలోని అజ్ఞానం కానీ తనలోని అహంకారం కానీ పూర్తిగా పోయాయి, పటాపంచలైపోయాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి భస్మసాత్ కురుతే తథా అన్నారు కదా. ఆ జ్ఞానాగ్నిలో పూర్తిగా భస్మం అయిపోయాయి. జ్ఞానాగ్నిలో భస్మం అయిపోతే ఏమవుతుంది? బూడిది కూడా మిగలదు. కర్మ మనం చేస్తూ ఏదైనా పొందాం అనుకున్నప్పుడు దానికి ఒక శేషం మిగులుతుంది. నేను చేశాను, నాకు వచ్చింది, ఇది చేస్తాను, మళ్ళీ అది వస్తుంది, నేను చాలా బాగా చేస్తున్నాను, నేను చాలా గొప్పవాడిని, లేదా నేను సరిగ్గా చేయలేకపోతున్నాను, ఈ నేను అనేది పోదు. ఏదో ఒక ఐడెంటిటీ వస్తూ ఉంటుంది మళ్ళీను ఎవరికైనా సరే. ఎందుకని? ఇంకా మనం ఏ మనోమయ కోశంలోనో విజ్ఞానమయ కోశంలోనో తిరుగుతున్నాం ఇంకా. అందుకనే ఆ ఐడెంటిటీలు వస్తున్నాయి. కానీ ఎవరైతే ఆ బ్రహ్మ సముద్రంలో మునిగిపోయారో బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మములో మునగాలి అంటే మనమే ఆ బ్రహ్మతత్వం అవ్వాలి. అయితేనే మనకు ఎంట్రీ, లేకపోతే ఎంట్రీ లేదు, మళ్ళీ వెనక్కి రావాల్సిందే. అందుకే ఇక్కడేమంటున్నారు? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్. ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నవాడు, ఆ ఆనంద సముద్రంలో మునిగినవాడు ఎవడైతే ఉంటాడో, ఎవరైతే ఈ ఇంద్రియాలకి మనసుకి అందని ఆ బ్రహ్మతత్వాన్ని చేరే జ్ఞానం ఏదైతే ఉందో, ఏదైతే మనకి ఈ పంచకోశ వివేకం ద్వారా వస్తోందో, అది ఎవరైతే సరైన రీతిలో చేసుకుని అందులో ప్రవేశించాడో నా విభేతి కుతశ్చనేతి, వాడు ఇంకా ఎవరికి దేనికి భయపడడు. భయం ఆయన్ని విడిచిపెట్టేస్తుంది. ఆయన భయపడ్డు. ఎందుకని? అనేకత్వం ఆయన దృష్టిలో లేదు కాబట్టి. ఆయన దృష్టిలో ఏకత్వమే ఉన్నది కాబట్టి పొందడానికి ఏమీ లేదు, పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. మరి పొందడానికి ఏమీ లేదు, పోగొట్టుకోవడానికి ఏమీ లేదు, ఇంకా భయం ఎందుకు? అప్పుడు భయం కూడా డిలీట్ అయిపోతుంది. మన అనుభవాల్లో భయం అనేది ఉండదు. ఏముంటుంది? క్లారిటీ ఉంటుంది. ఏం జరుగుతోంది, నేను ఎవరిని, ఈ దృశ్యం ఏంటి, ఆత్మ ఏంటి, బ్రహ్మం ఏంటి, అసలు జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, భగవంతుడు ఎవరు, నేను ఎవరిని, భగవంతుడు ఎక్కడున్నాడు, నేను ఎక్కడున్నాను, అసలు ఈ డౌట్లన్నీ పోతాయి. ఎందుకని? ఉన్నది ఒకే ఒక వస్తువు. ఆ వస్తువే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. ఎక్కడ? ఆ బ్రహ్మతత్వాన్ని కలిసి అడ్రస్ ఏమని చెప్పారు? మన హృదయంలోనే, పరమ ఆకాశంలో, మన హృదయంలోనే ఆ బ్రహ్మతత్వాన్ని కలవాలి. ఇప్పుడు అటువంటి మహాత్ముడు ఎవరైతే ఉన్నాడో, విద్వాన్ ఎవరైతే ఉన్నాడో,
ఆనందం బ్రహ్మణో విద్వాన్ నా విభేతి కుతశ్చనేతి. ఆయన ఎప్పుడూ ఎవరికి దేనికి భయపడడు. అంటే భయం ఆయన్ని విడిచిపెట్టేసింది, ఆయన్ని తాకదు. ఏతగం హవపాప్ ఏతగం హ వావనతపతి. ఆయన ఈ రకంగా బాధపడడు. ఏ రకంగా? కిమహం సాధునా కరవం. నేను ఈ మంచి కర్మలు ఎందుకు చేయలేదు అనే ప్రశ్న ఆయన్ని ఎప్పుడూ వేధించదు. అలాగే కిమహం పాపమకరవమితి. నేను ఈ పాపిష్టి పని లేదా ఈ పాపంతో కూడి ఉన్న పని ఎందుకు చేశాను అనే భావన కూడా ఆయనకి ఎప్పుడూ రాదు. అంటే ఏంటి? ఆయన విచ్చలవిడిగా పాపాలు చేస్తాడనా? కాదు, అది కాదు. దీని అర్థం అది కాదు. ఏతగం హవావనతపతి కిమహం సాధునా కరవం కిమహం పాపమకరవమితి. నేను ఈ మంచి కర్మలు ఎందుకు చేయలేదు, నేను ఈ పాపకర్మల్ని ఎందుకు చేశాను అనే ఈ విధంగా ఆయన ఎప్పుడూ బాధపడడు. ఎందుకు బాధపడడు అంటే ఆయన దృష్టిలో అనేకత్వం లేదు కాబట్టి. నేను వెళ్ళి పూర్తిగా ఆ బ్రహ్మతత్వంలో కలిసిపోయింది కాబట్టి. వేరే బ్రహ్మము కంటే వేరుగా నాకేదో అస్తిత్వం ఉంది అనుకున్నప్పుడు ఆ వేరేగా ఉన్న అస్తిత్వానికి ఒక పర్సనల్ అకౌంట్ పెట్టుకుంటే ఆ పర్సనల్ అకౌంట్లో క్రెడిట్ ఎంత, డెబిట్ ఎంత, క్రెడిట్ ఎంత, డెబిట్ ఎంత, ఏ మంచి పని చేసాం, ఏ చెడ్డ పని చేసాం, ఈ మంచి పని చేయడం వల్ల ఏ లోకానికి వెళ్తాం, ఈ చెడ్డ పని చేయడం వల్ల అనుభవించడానికి ఏ నరక లోకానికి వెళ్తాం, ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ చోటు చేసుకుంటాయి ఆ పర్సనల్ అకౌంట్ వల్ల. ఇక్కడ ఏం చేశారు? ఆ పర్సనల్ అకౌంట్ అనేది అసలు ఏమీ లేదు. కాబట్టి ఏమంటున్నారు? ఏతగం హవావనతపతి. ఈ విధంగా ఆయన బాధపడడు. కిమహం సాధునా కరవం. ఈ మంచి పనులు నేను ఎందుకు చేయలేదు. కిమహం పాపమకరవమితి. ఈ చండాల పనులు నేను ఎందుకు చేశాను అని ఇలాంటి ఆలోచన ఆయనకి వచ్చే అసలు ఛాన్సే లేదు. ఎందుకని? ఆయన ఒక స్థాయికి ఎదిగిపోయాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని భగవంతుడు తన గురించి ఎలా చెప్తారు, తత్వవిత్ ఎలా చెప్తారు? మనకి చక్కగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తున్నారు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. ఓ పార్థ, నాకు 3 లోకాల్లోనూ పొందవలసింది ఏమీ లేదు. నాకు పొందకుండా ఇంకా మిగిలి ఉన్నది ఏమీ లేదు. అయినప్పటికీ నేను ఎప్పుడూ కర్మల్ని చేస్తూనే ఉంటాను. ఎందుకు చేస్తూ ఉంటాను? ఏదో లోకానికి ఒక ఆదర్శంలా ఉండడం కోసం చేస్తాను తప్పితే ఆ కర్మ వల్ల నాకు బంధనం ఉండదు. ఆ కర్మ వల్ల ఆ కర్మ ఫలితం మీద నాకు ఫలాపేక్ష కూడా ఉండదు అని. అలాగే తత్వవిత్తు గురించి, అంటే తత్వాన్ని తెలుసుకున్న వాడి గురించి ఏం చెప్పారు? తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. ప్రకృతి తన పని చేసుకుని పోతోంది, అందులో నేను ఎక్కడున్నాను? తత్వాన్ని తెలుసుకున్నవాడు నేను ఇది చేశాను, నేను ఇది చేయలేదు, అసలు నేను నాకు ఈ 2 పదాలు వాడేటప్పుడు అసలు తత్వవిత్ అనేవాడు ఫుల్ అటెన్షన్లో ఉంటాడు ఎప్పుడు. అసలు ఎవరిని నేను అంటున్నాను, ఎవరిని నాకు అంటున్నాను, ఎక్కడ ఫార్మ్ అయిపోయింది ఆ సెంటర్, ఎవరిని నేను అంటున్నాను, ఆ సెంటర్ చుట్టూ ఉన్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, పరిస్థితుల్ని కదా నాకు అంటాం, తన వైపు అన్ని లాక్కుని. నేను నాకు ఈ 2 పదాలు వాడేటప్పుడు వ్యావహారికంగా మనం వాడుకుంటాం. ఆ తత్వవిత్తు ఆ పదాలను అసలు అవాయిడ్ చేస్తాడు.
సాధారణంగా అవాయిడ్ చేస్తాడు. ఒకవేళ అవసరం వచ్చినా ఆయనకి ఫుల్ వోల్టేజ్లో ఆ లోపల జ్ఞానం జ్యోతి ఏదైతే ఉందో ప్రకాశిస్తుంటుందో, ఈ జాగ్రత్త, ఎవరిని నేను అంటున్నావు, ఎవరిని నాది అంటున్నావు, దేన్ని నాకు అంటున్నావు, జాగ్రత్త. మరి అలాంటి వాళ్ళ గురించే మనకి 5వ అధ్యాయంలో చెప్పారు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. మళ్ళీ ఇక్కడ కూడా తత్వవిత్, అస్తమానం తత్వవిత్ వస్తుంది. తత్వవిత్ అంటే ఏంటి? తత్వములో ప్రవేశించిన వాడు, తత్వాన్ని తెలుసుకున్నవాడు. బ్రహ్మవిత్తే తత్వవిత్. మరి బ్రహ్మవిత్ ఏమవుతాడు? బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, తత్వవిత్ తత్వైవ భవతి. అందుకనే మహాత్ములు ఏం చెప్పారు? తత్వమాధ్యాత్మికం దృష్ట్వా తత్వం దృష్ట్వా తు బాహ్యతః తత్వీభూతస్తదా రామః తత్వాదప్రచ్యుతో భవేత్. ఆ తత్వాన్నే లోపల చూడు, ఆ తత్వాన్నే బయట చూడు. తత్వం కంటే వేరుగా ఏమీ లేదు. నువ్వు ఆ తత్వం కంటే వేరుగా ఉన్నావని అనుకోకు. తత్వం ఆధ్యాత్మికం దృష్ట్వా, లోపల తత్వమే. తత్వం దృష్ట్వా తు బాహ్యతః, బాహ్యం కూడా తత్వమే. లోపల బయట అంతటా తత్వాన్నే చూసి ఆ తత్వాని కంటే నేను వేరు కాదు అని తెలుసుకున్నవాడు తత్వవిత్. కాబట్టి బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. అలాంటి వాడు ఏమనుకుంటున్నాడు? అసలు ఎప్పుడూ కూడా నేనేమీ చేయట్లేదు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రళపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణింద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. అంటే ఆయన వింటూ, స్పృశిస్తూ, వాసన పీలుస్తూ, భోజనం చేస్తూ, నడుస్తూ, పడుకుంటూ, శ్వాస తీసుకుంటూ, మాట్లాడుతూ, త్యజిస్తూ, గ్రహిస్తూ, ఆ కళ్ళని మూస్తూ తెరుస్తూ ఇన్ని పనులు చేసినా కూడా అసలు నేనేమీ చేయట్లేదు అని ఆయనకి తెలుసు. ఎందుకని? ఆయన దృష్టిలో ఈ అనేకత్వం లేదు. అలాంటి వాళ్ళు, దానికే నెక్స్ట్ శ్లోకంలో భగవద్గీతలో ఏం చెప్పారు? బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభస. ఎవరైతే ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకుని దాంట్లో తన అహంని ముంచేశారో వాళ్ళు ఈ నేను కర్తని, నేను భోక్తని అనే భావాన్ని వదిలేసేసి వాళ్ళు జీవిస్తారు. కాబట్టి లిప్యతే నస పాపేన, వాళ్ళు పాపము ద్వారా అంటరు ముట్టరు. ఏ విధంగా? పద్మపత్రమివాంభస, తామరాకు మీద ఏ విధంగా అయితే నీటి బిందువు పడినప్పుడు ఆ తామరాకు తడిసిపోదో, ఆ నీరు వల్ల అది ఎఫెక్ట్ అవ్వదో, అదేవిధంగా ఈ అనేకత్వంలో ఉన్న తన ఇన్ని రకాల పనులు చేస్తున్నా కూడా వాళ్ళు నేనేమీ చెయ్యట్లేదు అని తెలుసుకుంటున్నారు. అలాగే ఇక్కడ మనకేం చెప్పారు? ఏతగంహ వావన తపతి కిమహం సాధునా కరవం కిమహం పాపమకరవమితి. ఈ మంచి పని నేను ఎందుకు చేయలేదు, ఈ చెడ్డ పని నేను ఎందుకు చేశాను అంటే నేను కర్త, నేను భోక్త అనే భావన పూర్తిగా పోయింది. ఎందుకంటే నేను అనేవాడు సెపరేట్గా అక్కడ ఎవడు మిగల్లేదు. బ్రహ్మతత్వం ఒకటే మిగిలింది. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. మరి అసలు కిమహం పాపం కర్మమితి, అసలు ఆయన పాపానికి జోలికే వెళ్ళడు. అసలు పాపకర్మలు మనం ఎందుకు చేస్తాం? పాపకర్మలు? ఆ క్వశ్చన్ కూడా అడిగాడు కదా అర్జునుడు ఏమడిగాడు కృష్ణుడిని? అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. ఓ కృష్ణ,
ఈ మనిషి తాను కోరుకోకపోయినా బలవంతంగా వాడి చేత ఎవరో చేయించిన మాదిరిగా ఈ పాపకర్మల్లో ఎందుకు నియుక్తుడవుతున్నారు? ఎవరు ఆయన్ని ఇలా గెంటుతున్నారు ఈ పాపకర్మలు చేయడానికి అని అడిగినప్పుడు శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. ఈ పాపానికి కారణం ఏంటి? కామము, క్రోధము. కామం అంటే ఇక్కడ కేవలం స్త్రీ పురుష కామం అని కాదు. ఏ వస్తువు అయినా సరే, దేనైనా సరే, మనం కోరిక అనేది ఒకటి పెట్టుకున్నాము అంటే ఏమవుతుంది? ఆ కోరిక మనం ఏ కోరిక అయితే పెట్టుకున్నామో అసలు అజ్ఞానం లేనిదే కోరిక రాదు. నేను బ్రహ్మతత్వాన్ని అని తెలుసుకునేవాడికి కోరిక ఏముంటుంది? ఇంకా అంతటా నేనే, సర్వము నేనే అని తెలుసుకున్న వాడికి ఇంకేం కావాలి? ఏం కోరిక ఉండాలి? కోరిక అనేది ఎప్పుడు వస్తుంది? నేను ఈ దేహాన్ని అంటే పంచకోశాల్లో ఎక్కడైనా నేను ఆగిపోతే, ఈ పంచకోశాల్లో ఎక్కడైనా సరే 1, 2, 3, 4, 5 ఉన్నాయి కదా, ఈ 5 దేన్నైనా నేను అనుకున్నప్పుడు, అక్కడి నుంచి చూసినప్పుడు మనకేదో కొరత ఉందని, మన దగ్గర ఏదో లేదని, వేరే వాళ్ళ దగ్గర ఏదో ఉందని, ఇలాంటి భావనలు వచ్చినప్పుడే కోరికలు వస్తాయి. కానీ ఈ 5 కోశాలని దాటేసి బ్రహ్మతత్వంలో ప్రవేశించిన వాడికి కోరిక ఏముంటుంది? ఇంకా మనకు ముందు చెప్పారు కదా, శ్రోత్రియ అకామహత. అకామహత అంటే అసలు కోరికే లేదు. కోరిక చేత వాడెప్పుడు గాయపడడు. కోరిక చేత గాయపడిన వాడికే దుఃఖము. ఆ కోరిక చేత ప్రేరేపించబడినప్పుడే శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ఏం చెప్తున్నారు? కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ. కామం వల్ల, క్రోధం వల్ల ఏమవుతుంది? రజోగుణం పుడుతుంది మనలో. పుట్టి అది మనల్ని బలవంతంగా ప్రేరేపిస్తుంది అన్నమాట పాపం చేయడానికి. మనకి ఇష్టం లేకపోయినా సరే పాపం చేసేస్తాం. ఇది ఎప్పటి వరకు అయితే మనం అసలు ఇక్కడ ఏం జరుగుతోందో, మనలో మెకానిజం ఏంటి అని మనం తెలుసుకున్నంత వరకే ఇదంతా ఉంటుంది. కానీ శాస్త్రం చెప్పిన రీతిలో, ఉపనిషత్ చెప్పిన రీతిలో చక్కగా పంచకోశ వివేకం చేసుకుని, నేను ఈ పంచకోశాల్లో ఇరుక్కుపోయిన వాడిని కాదు, నెమ్మదిగా ఇంతకుముందు చెప్పారు కదా, ఏతమన్నమయమాత్మానం ఉపసంక్రామతి, ఏతం ప్రాణమయమాత్మానం ఉపసంక్రామతి. ఉపసంక్రామతి దాటేస్తాడు. అలా అన్నమయ కోశాన్ని దాటేసి, ప్రాణమయ కోశాన్ని దాటేసి, మనోమయ కోశాన్ని దాటేసి, విజ్ఞానమయ కోశాన్ని దాటేసి, ఆనందమయ కోశాన్ని దాటేసి బ్రహ్మతత్వంలో ఎవరైతే ప్రవేశించాడో వాడికి అసలు కోరిక ఎందుకు ఉంటుంది? అందుకని ఇక్కడే కోరిక లేదు కాబట్టి అసలు పాపం చేయడు కాబట్టి అసలు ఈ పాపం ఎందుకు చేశాను అనే భావన రాదు. అలాగే మంచి కర్మలు ఆయన చేసిన ఈ మంచి కర్మ నేను చేశాను అనే భావన రాదు. ఎందుకని? ఒకే తత్వం లోపల బయట అంతటా ప్రవహించి ఉంటే మళ్ళీ నేను ఎవరిని కూన కేసుగాడిని మధ్యలో నేనెవరినో వచ్చి నేనేదో పెద్ద పని చేసేసాను, నేనేదో చేసేసాను, ఈ భ్రమ ఎప్పుడూ రాదు. కాబట్టి పంచకోశ వివేకం గురించి మనకి నేరుగా చెప్పిన విద్య ఎక్కడుంది అంటే ఈ తైత్తరీయ ఉపనిషత్తులో ఈ బ్రహ్మానందవల్లి అంటే 2వ భాగంలో ఉంది. కిమహం పాపం కరవమితి. కాబట్టి ఏతగం హవావన తపతి కిమహం సాధునా కరవం కిమహం పాపమకరవమితి సయ ఏవం విద్వానే ఆత్మానం స్పృణుతే. ఎవరైతే ఆత్మానం అంటే ఆత్మతత్వం దాకా అంటే బ్రహ్మతత్వం దాకా వాళ్ళ దృష్టి అక్కడ దాకా వెళ్ళిపోయి, నేను కేవలం ఈ పంచకోశాలని కాను, ఈ పంచకోశాలకు అతీతంగా ఉన్న బ్రహ్మముని నేను అని ఎవరైతే తన నేను అక్కడ దాకా స్ట్రెచ్ చేసుకోగలరో వాళ్ళు ఈ రెండింటినీ వదలగలరు. ఈ పాపము లేదా సాధు నా కర్మం, మంచి కర్మల్ని లేదా చెడు కర్మలు అంటే ఈ కర్మజాలంలోంచి బయటకు వచ్చే మార్గం ఇంకేమీ లేదు. కర్మబంధనాల నుంచి బయటకు వచ్చే మార్గం ఇంకేమీ లేదు.
ఎలా ఎలా తీసుకున్నా సరే మనలో ఉన్న నేనుని పూర్తిగా విరమించుకోవాలి, వదిలేసుకోవాలి. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చివరిని ఏం చెప్పారు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని పాపాల నుండి నేను నిన్ను విముక్తుణ్ణి చేస్తాను, దుఃఖించకు, శోకించకు. ఏం చేయాలంటారు? నా శరణంలోకి వచ్చేయి అన్నారు. నా శరణంలోకి వచ్చి అంటే భక్తిలో పూర్తిగా భగవంతుడి శరణంలోకి వెళ్ళిపోయినా, జ్ఞానం ద్వారా నేనుని పూర్తిగా బ్రహ్మతత్వంలో ముంచేసిన ఈ అనేకత్వాన్ని దాటేస్తాడు. కాబట్టి ఇక్కడ ఉపనిషత్తు ఏం చెప్తోంది? ఏతగం హవావనతపతి కిమహం సాధునా కరవం కిమహం పాపం కరవమితి సయ ఏవం విద్వానేతే ఆత్మానం స్పృణుతే ఉభే ఏవైష ఏతే ఆత్మానం స్పృణుతే య ఏవం వేద. ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడు ఈ రెండింటినీ దాటేస్తాడు. పుణ్యాన్ని పాపాన్ని దాటేస్తాడు, అంటే కర్మబంధనాన్ని దాటేస్తాడు. నేను కర్తని, నేను భోక్తని అనే భావాన్ని దాటేస్తాడు. గతంలో నేనేదో పాపాలు చేశాను, ఇప్పుడు ఆ పాపాల యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నాను, ఇప్పుడు నేను భక్తి చేసుకోవడం వల్ల నేను మళ్ళీ మారిపోయాను. అసలు 3 కాలాల్లోనూ నేను ఎప్పుడూ ఏమీ పాపాలు చేయలేదు. అసలు నేనేమీ చేయట్లేదు. 3 కాలాల్లోనూ అసలు నేననేవాడు ఈ పంచకోశాలతో తాదాత్మ్యం పెట్టుకున్న తర్వాత వచ్చిన నేను ఎవరైతే ఉన్నాడో వాడు కేవలం ఒక స్ఫురణ మాత్రమే, ఒక తలంపు మాత్రమే, ఒక స్వప్న లాంటిది మాత్రమే, ఒక స్వప్న మాత్రమే. ఎప్పుడైతే మనం ఆ తుర్యావస్థలోకి ప్రవేశిస్తామో, అందులో ఎప్పుడైతే మనం మేల్కొంటామో అప్పుడు మనకి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు 3 తూచ్. అలాగే ఆ బ్రహ్మతత్వంలో ఆ ఆనందమయ కోశానికి ఆధారంగా ఉన్న బ్రహ్మ సముద్రంలో మనం మునిగితే పంచకోశాలు తూచ్. ఇవన్నీ ఒక్కొక్క ప్రక్రియలు అన్నమాట. వేదాంతంలో 3 అవస్థల్ని అర్థం చేసుకుని మనం బ్రహ్మతత్వంలో ప్రవేశించవచ్చు, లేదా పంచకోశ వివేకం చేసుకుని మనం బ్రహ్మతత్వంలోకి ప్రవేశించవచ్చు. సో ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్క సందర్భాన్ని తీసుకుని ఒక్కొక్క రకంగా మనకి చెప్తారు. అలాగే మనకి ఆ బ్రహ్మతత్వాన్ని చెప్పడానికి డిఫరెంట్ ప్లాట్స్ తయారు చేస్తారు. ఒక యుద్ధం జరుగుతుంది, యుద్ధాలు, రాజకీయాలు ఇష్టం. మహాభారతంలో కూడా ఉంది. మరి భగవద్గీత ఎక్కడ ఉంది? మహాభారతంలోనే ఉంది. మరి మహాభారతంలో కృష్ణుడు చెప్పిన మాట అంతా బ్రహ్మ విద్యే కదా. అందుకే కదా అన్ని అధ్యాయాలు చివరిని ఏం చెప్పారు? ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ యోగో నామ 15వ అధ్యాయ. అలా ఎండ్ అవుతుంది కదా. అంటే దాని అర్థం ఏంటి? అది కూడా బ్రహ్మ విద్యే. సో బ్రహ్మ విద్యయే భగవద్గీతలో కూడా ఉన్నది. మరి భగవద్గీత ఎక్కడుంది? అది మహాభారతం. మరి మహాభారతం అంతా మహాభారతం అనగానే మనకేం గుర్తుకొస్తాయి? వేరే విషయాలన్నీ గుర్తుకొస్తాయి, అవునా కదా. అక్కడ ఆ కథని వర్ణించింది దేనికోసం? కథని వర్ణించింది ఈ బ్రహ్మ విద్య మనం నేర్చుకుంటామని. దాన్ని వదిలేస్తాం, కథను పట్టుకుంటాం. జనక మహారాజు చాలా గొప్పవాడు, అనేక మంది ఋషులు వచ్చేవారు, యాజ్ఞవల్క్య ఋషి వచ్చేవారు, ఆయన దగ్గర బోళ్ళంత జ్ఞానాన్ని పొందాడు. ఇవన్నీ మనం మర్చిపోతాం. అంటే ఒక రాజు, ఒక అడ్మినిస్ట్రేషన్, ఒక గురువు దగ్గర ఎలా నేర్చుకున్నాడు, ఇవన్నీ వర్ణించారు. అంటే అక్కడ రాజకీయం ఉంది, పరిపాలన ఎలా చేయాలో ఉంది, ఒక మంచి రాజు ఎలా ఉండాలో అవన్నీ కూడా ఉన్నాయి, బ్రహ్మజ్ఞానం కూడా ఉంది. మనం ఈ బ్రహ్మజ్ఞానం మర్చిపోతాం, దాన్ని పక్కన పెట్టేస్తాం. కృష్ణలీలలు ఉన్నాయి. అసలు కృష్ణలీలలు ఏ లీల తీసుకున్నా అంత వెనకాల బ్రహ్మజ్ఞానం ఉంటుంది. కృష్ణుడు అసలు నోరు తెరిస్తే బ్రహ్మజ్ఞానమే, నడిస్తే బ్రహ్మజ్ఞానం, కూర్చుంటే బ్రహ్మజ్ఞానం, మాట్లాడితే బ్రహ్మజ్ఞానం. మనం కృష్ణుడిని పూజించేస్తాం, కానీ కృష్ణుడు చెప్పిన మాట వినం.
ఒక మహాత్ముడు చెప్పారు, ఎవరినైనా చంపేయాలంటే మూడు మార్గాలు ఉన్నాయి, ఎవరినైనా వదిలించేసుకోవాలంటే 3 మార్గాలు ఉన్నాయంట. ఏవేంటి 3 మార్గాలంటే, ఒకటి వాడిని చంపేయడం పూర్తిగా, ఏ కత్తి పెట్టి పొడి చేసి వాడిని మొత్తం చంపేయడం, పూర్తిగా చంపేయడం, భౌతికంగా చంపేయడం ఒకటి. రెండవది ఆయన్ని దేవుడు చేసాడు. దేవుడు చేసాడు అంటే విగ్రహం చేసాడు అంతే. విగ్రహం చేసేస్తే ఏముంది? ఇప్పుడు గాంధీ గారి విగ్రహం చేశాం కదా, అయిపోయింది. గాంధీ చెప్పింది మనకు సంబంధం లేదు. ఇంకా అక్టోబర్ 2వ తారీఖు వస్తే దండేస్తాం అంతే, చాలు, అయిపోయింది. అలాగే ఇప్పుడు ఏంటి, కృష్ణుడి విగ్రహం పెట్టేశాం. కృష్ణాష్టమి వచ్చినప్పుడు ఏదో చేసేస్తాం అంతే, ఆ రోజుకి ఏదో చేసేస్తాం స్పెషల్, అయిపోయింది. అసలు కృష్ణుడు ఏం చెప్పాడు అదంతా మనకు అనవసరం. లేదా ఏం గుర్తుంటాయి, గోపికలతో రాసలీలలు చేశాడు, గోపికలు స్నానం చేసినప్పుడేమో వస్త్రాపహరణ చేశాడు, ఇలాంటి పనులను చేస్తాడు, అది గుర్తుంటుంది. అసలు ఆ గోపిక ఎవరు, ఈ కృష్ణుడు ఎవరు, ఆ వస్త్రం ఏంటి, ఆ నీరు ఏంటి, అసలు ఈ రాసలీల ఏంటి, అసలు దీని లోతుకి దిగుతామా తెలియదు. కృష్ణలీలల్లో ఎక్కడ తీసుకున్నా బ్రహ్మజ్ఞానం ఉంటుంది. చూసే దృష్టి ఉండాలి, చెప్పేవాడు సరిగ్గా ఉండాలి. వ్యాసుడు రాసిందే కృష్ణలీల దేనికోసం? ఆ బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలి అంటే జనాలు ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు, పెద్దగా కొంచెం కష్టపడుతున్నారు, కష్టంగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి దాన్ని కొంచెం రంజుగా చేయడానికి భగవంతుడి యొక్క లీలలతో కలిపి చెబితే బాగుంటుంది అని భాగవతం రచిస్తే, అసలు బ్రహ్మజ్ఞానాన్ని మొత్తం తొక్కేసి పక్కన పడేసేసి ఎక్కడికో వెళ్ళిపోయామనుకుంటున్నారు. నిజంగా వెళ్ళిపోయారా? వాళ్ళ జీవితాలు చూడండి, నిజంగా వెళ్ళిపోయారా? వాళ్ళ లోపల నేను అనేది పోయిందా? పోవట్లే. మళ్ళీ జీవితంలో సమస్యలు, పదవులు కావాలి, డబ్బులు కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి, అన్నీ కావాలి, పోదు. ఏ కర్మ చేసినా అజ్ఞానం పోదు. అజ్ఞానానికి విరుగుడు జ్ఞానమే. ఆ జ్ఞానమే ఉపనిషత్తు ఇస్తుంది. ఆ జ్ఞానాన్ని మనం పొందాలి. చూడండి, జ్ఞానం మనకి అన్ని చోట్ల ఇచ్చారు, రకరకాల కథల ద్వారా, పురాణాల్లో, మహాభారతంలో, రామాయణంలో, అన్ని చోట్ల రకరకాలుగా సందర్భాలని తీసుకొచ్చి ఆ సందర్భాలు చెప్పడంలో రెండే ఉద్దేశాలు ఉంటాయి. ఒకటి, తప్పు చేస్తే ఏమవుతుంది, మంచి చేస్తే ఏమవుతుంది, ఈ కర్మచక్రంలోంచి బయటకు రావడం ఏంటి, ఆత్మ ఏంటి, బ్రహ్మం ఏంటి, జీవుడు ఏంటి, సృష్టి ఏంటి, ఇదే కదా పురాణాల్లో. ఉపాసన మార్గం ఏంటి అంటే, ఏదైతే చాలా నేరుగా ఉపనిషత్తుల్లో ఏదైతే చాలా నేరుగా ఒక గురువు ఒక శిష్యుడికి చెప్పిన సంభాషణ ఉందో, దానిని ఇంకా ఎలాబొరేట్గా, అంటే కామన్ మ్యాన్, అంటే సర్వసాధారణకి అందరికీ అందేలాగా దాని చుట్టూ, ఆ మెయిన్ ప్రిన్సిపల్ చుట్టూ ఒక కథ, ఒక సందర్భం ఏదో అల్లి అది చెప్తారు. అన్నింటిలోనూ మనం కథని విని ఎంజాయ్ చేయడమే కాకుండా, దాంతోపాటు అందులో ఉన్న రహస్యం ఏంటో, అందులో ఏం చెప్పదలుచుకున్నారో, ఆ ముఖ్యమైన విషయం ఏంటో అది మనం తీసుకోవాలి. కానీ జనరల్గా చేసే మిస్టేక్ ఏంటంటే, మనకు నచ్చింది తీసుకుంటాం, మిగిలింది వదిలేస్తాం, అసలైంది వదిలేస్తాం. అప్పుడు అజ్ఞానం పోదు. నేను అనేవాడు అలాగే లోపల మనలో గొణుకుతూ ఉంటాడు. కాబట్టి ఇందాక చెప్పాం, ఒక మనిషిని వదిలించేసుకోవాలంటే ఏమేమి మార్గాలు ఉన్నాయి. ఒకడిని, ఆ మనిషిని చంపేయడం ఒకటి, లేదా ఆ మనిషిని ఒక విగ్రహం చేసేయడం ఒకటి, అంటే పూజించేయడం అంట. మనిషిని పూజిస్తాం అంతే, కానీ మనిషి చెప్పింది వినం, అర్థం చేసుకోం. లేదా అసలు పూర్తిగా ఆ మనిషి ఆ వ్యక్తి గురించి పట్టించుకోవడం అని, చంపేయి, విగ్రహంలా మార్చేయి, పట్టించుకోవడం మాని. ఇది మనం చేసే పని. కృష్ణుడి యొక్క విగ్రహం పెట్టేస్తాం, కృష్ణుడు ఏం చెప్పాడో వినం. అందులో లోతు, అసలు ఎంత లోతు విషయాలు ఉన్నాయి, అది మనకి ఎలా వర్తిస్తాయి, ఇప్పటికీ ఎలా వర్తిస్తాయి, ఎప్పుడో చెప్పిన భగవద్గీత, అది మనం అర్థం చేసుకున్నా
మన సాంప్రదాయిక బుద్ధి పోదు, ఇల్లులోంచి బయటపడి ఒక సాంప్రదాయంలో ఇరుక్కున్నాం మళ్ళీ, అది పోదు. భగవంతుడికి ఏ సాంప్రదాయం ఉండదు, బ్రహ్మతత్వానికి ఏ సరిహద్దులు ఉండవు, అందులో ప్రవేశించిన వాడికి కూడా ఏ సరిహద్దులు ఉండకూడదు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. అటువంటి వాడు ఈ పాపకర్మల నుంచి పుణ్యకర్మల నుంచి బయటపడతాడు. అంటే ఈ తత్వాన్ని మనం అర్థం చేసుకుని మనకి మనమే ఇందులోంచి బయటికి రావాలి. ఎక్కడో ఎవరో ఉన్నారని, వాళ్ళేదో చేస్తారని, వాళ్ళేదో చేసినప్పుడు నాకేదో మోక్షం వస్తుంది అని కూర్చోకండి మిత్రమా అని ఉపనిషత్తు చెబుతోంది. ఏం చెబుతోంది? ఈ జ్ఞానాన్ని పొంది నేను అనే దాన్ని విత్డ్రా చేసుకుంటూ పోతే ఈ పంచకోశాలని దాటిన తర్వాత ఆనందమయ కోశానికి ఆధారంగా ఉన్న ఆ ఆనంద సముద్రం ఏదైతే ఉందో ఆ ఆనంద సముద్రాన్ని నేను, అది తెలుసుకున్న తర్వాత భక్తి చేసుకోండి. ఆనందాంబుది వర్ధనం అప్పుడవుతుంది. దానికంటే ముందు ఇంకా సాధన చేస్తున్నట్టే. ఇక్కడ చివరిని ఏమంటున్నారు? ఇత్యుపనిషత్ అంటే ఈ విధంగా ఈ ఉపనిషత్తు పూర్తయింది. ఈ రెండో భాగం పూర్తయింది. ఉపనిషత్తు అంటే ఏంటి? బ్రహ్మ విద్య. ఉపనిషత్తు అంటే బ్రహ్మ విద్య. ఈ బ్రహ్మ విద్య ఇంతకుముందు అంటే పూర్వం గురువు చెప్పడం, శిష్యుడు వినడం అంతే. రాసుకునే కార్యక్రమాలు లేవు, ప్రింటింగ్ లేదు, రాత లేదు. గురువు ముఖత వినడం, శిష్యుడు దాన్ని మననం చేసుకోవడం, మళ్ళీ దాంట్లో ప్రావీణ్యత సంపాదించిన తర్వాత కాలక్రమంలో ఆయన గురువు అయిపోవడం. అది కదా. పుస్తకాలు లేవు, కళాలు లేవు. మరి ఒక చాప్టర్ కంప్లీట్ అయింది అని ఎలా తెలుస్తుంది? అది చెప్పాలన్నమాట. టీచర్ చెప్పాలి కదా, ఇక్కడికి ఈ చాప్టర్ కంప్లీట్ అయింది అని చెప్పాలి. అందుకనే ఇక్కడ మంత్రం ఇలా ఉంటుందన్నమాట. ఇత్యుపనిషత్. ఈ ఉపనిషత్తులో ఈ భాగం ఇక్కడ ఎండ్ అయింది అని. అంటే బ్రహ్మతత్వం గురించి అసలైన విద్య ఎక్కడుంది? ఈ తైత్తరీయ ఉపనిషత్తులో రెండో భాగంలో ఉంది. దీన్నే మళ్ళీ మూడో భాగంలో ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్లా చూపెట్టి ఎలా ఆ బ్రహ్మతత్వంలోకి ప్రవేశించాలో మూడో భాగంలో చెప్పారు. అది మనం తర్వాత చూద్దాం. ఈ నవం అనువాకులో ఉన్న మంత్రం ఇలా ఉంది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ న విభేతి కుతశ్చనేతి ఏతగం హవావన తపతి కిమహం సాధునా కరవం కిమహం పాపమకర్వమితి సయ ఏవం విద్వానేతే ఆత్మానం స్పృణుతే ఉభే ఏవైష ఏతే ఆత్మానం స్పృణుతే య ఏవం వేద ఇత్యుపనిషత్. హరి ఓం.